అతని పేరు విక్రమ్. అతను వృత్తిరీత్యా ఆర్కియాలజిస్ట్. మహేశ్వరికోట పక్కన ఉన్న ఎత్తైన కొండల మధ్యలో కళ్లకు కనిపించని, ఒకప్పుడు మాయమైన ఒక పురాతన సూర్యదేవాలయముందట. ఆ దేవాలయం శిఖరంపైనుండి సూర్యుడు ఉదయించే తొలి కిరణాన్ని చూసినవారికి ఒక అద్భుతమైన శక్తి లభిస్తుందట. చాలామంది దానిని కేవలం పుకారుగానే కొట్టిపారేశారు. కాని విక్రమ్ మాత్రం నమ్మాడు. అతను తన పరిశోధనలో ఆ దేవాలయం ప్రతి 12 సంవత్సరాలకొకసారి సూర్యుడు ఒక నిర్దిష్ట కోణంలో ఉన్నప్పుడు మాత్రమే కొద్దిసేపు దర్శనమిస్తుందని తెలుసుకున్నాడు. ఆ సమయం సరిగ్గా ఈరోజు ఉదయం 5:45 గంటలకు. విక్రమ్ కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. ఎంత వెతికినా గుడి ఆనవాళ్లు లేవు. తను తన పాత పత్రాలను తీసి చూడగా అకస్మాత్తుగా ఆ కొండ ప్రాంతంలో ఎప్పుడూ వినని ఒక విచిత్రమైన, గంభీరమైన పక్షి అరుపు వినిపించింది. విక్రమ్ ఆ శబ్దం వచ్చిన దిశవైపు చూశాడు. అతని కళ్లముందు ఒక అద్భుతం జరిగింది. ఒక బంగారు వర్ణపు దేవాలయం మెరిసిపోతోంది. కాని దాన్ని చేరుకోవడానికి మధ్యలో లోతైన లోయ ఉంది. విక్రమ్ ఆలస్యం చెయ్యకుండా తాడు పట్టుకుని లోయపై వేలాడుతూ ముందుకు సాగాడు. సరిగ్గా 5:44 ఏఎంకి విక్రమ్ దేవాలయం స్తంభం పైభాగానికి ఎక్కాడు. అతను దేవాలయం పైభాగంలో నిలబడిన మరుక్షణమే తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు. సరిగ్గా 5:45 ఏఎం. ఆ కాంతి కిరణాలు విక్రమ్ ముఖంపై ప్రకాశించాయి. అతని శరీరంలోకి ఒక తెలియని శక్తి ప్రవహించిన అనుభూతి కలిగింది. విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో ఒకే ఆలోచన: నమ్మకం, సాహసం కలిస్తే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. సూర్యుడు పూర్తిగా ఉదయించే సమయానికి ఆ దేవాలయం మళ్లీ నెమ్మదిగా మంచులోకి, అదృశ్యలోకంలోకి కలిసిపోయింది. Please like, share, and subscribe. Thank you.